చంద్రబాబు ఈరోజు సంస్కారం మరిచి ఎంత దారుణంగా మాట్లాడారు. ఆయన ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే ఇవే నా చివరి ఎన్నికలని చెప్పుకున్న ఆయన ఆ నిర్ణయానికి వచ్చేశారు. ఇక తనకు రాజకీయ సమాధి, గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎందుకు అంటున్నాననేది, తనకు రాజకీయ సమాధి 75 ఏళ్ల వయసులో అనేది ఆయన క్లియర్గా అర్థమైపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? సీఎం జగన్ కుటుంబ సభ్యులను దూషిస్తున్నారు సార్, మహిళల గురించి మాట్లాడుతున్నాడు సార్, తల్లిని గురించి మాట్లాడుతున్నాడు సార్. ఏ రోజైనా సీఎం జగన్ ఇతని తల్లి గారి పేరు అమ్మన్నమ్మని కానీ ఇతని తండ్రి పేరు ఖర్జూర నాయుడు అని కానీ ఏ రోజైనా ప్రస్తావించారా? అసలు చంద్రబాబు 75 ఏళ్ల వయసులో తన తోలు, ముడతలు పడ్డ తోలుని ఒక్కసారి గిల్లి చూసుకుంటే రాజకీయంగా బ్రతుకున్నాడా చనిపోయాడా అన్నది ఆయనకే అర్థమవుతుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ప్లే చేయండి సార్. ఆయన రాజకీయంగా సమాధి అయిపోయినట్టు అనిపించింది ఈరోజు నాకు ఆ బయట వింటే, ఆ మాటలు వింటే. ఒకసారి ప్లే చేయండి సార్. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? ఆ విజువల్ అలాగే ప్లే చేయండి. ముగ్గు బుట్ట లాంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతి లేని కాటరాక్ట్ కళ్ళు, అతని కన్నా శవం నయం. శ్రీశ్రీ బ్రతుకుంటే ఖచ్చితంగా ఈ పదాలను ఇలాగే మార్చుంటాడు. శ్రీశ్రీ గారు బ్రతుకుంటే ఖచ్చితంగా చంద్రబాబును చూసి ఇలాగే రాసుంటారు, పదాలు మార్చుంటారు. ముగ్గు బుట్ట లాంటి తల, ముడతలు తేలిన దేహం, కాంతి లేని కాటరాక్ట్ కళ్ళు, అతని కన్నా శవం నయం. విలువలు లేనప్పుడు 75 ఏళ్ల రాజకీయ జీవితంలో విలువలు లేని రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు కన్నా శ్రీశ్రీ గారి మాటలు నేను కోట్ చేస్తున్నా, నా మాటలు కావివి. అతని కన్నా శవం నయం అని శ్రీశ్రీ గారు ఖచ్చితంగా తన కవితలోని ఆ చివరి వాక్యాన్ని మాత్రం, ఆ పదాన్ని, ఆ వాక్యాన్ని మార్చేవాళ్ళు. అతన్ని చూస్తే అదే అనిపిస్తోంది. అతని వయసు 75 ఏళ్ళు. వినండి ఏం మాట్లాడారు, విన్నారు కదా? ఏ స్థాయికి దిగజారిపోయాడో వింటున్నారు కదా? అసలు చిన్న విషయం, ఇతని తల్లిదండ్రుల పెంపకం ఎంత దారుణమైందో ఊహించుకోండి. వాళ్ళు లేరు, ఏ లోకానున్నారో పాపం, వారి గురించి తప్పుగా మాట్లాడడం కాదు. ఇలాంటి 75 ఏళ్ల కొడుకును చూసి ఆ ముసలి ఆత్మలు కూడా క్షోభిస్తాయి. ఇలాంటి వ్యక్తిని కన్నందుకు ముసలి ఆత్మలు క్షోభిస్తాయి. ఎస్, మనం ఒకసారి రాంబాబు గారితో మాట్లాడదాం. రాంబాబు గారు, రైట్, రాంబాబు గారితో మాట్లాడేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులోకి వచ్చారు. ఇస్మాయిల్, ఏంటి చంద్రబాబు మాటలు ఈ స్థాయికి దిగజారడం ఏంది? దీనికంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇవే మాటలు 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో మళ్ళీ ఈయన అదే మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? ఇంత నీచమైన మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఒక్కసారి వినండి సార్. నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు
నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తు రావట్లేదు. ఇది వీళ్ళ భాష. ఏం చెప్తారు? నిజంగానే ఈ భాష వీధి రౌడీలు కావచ్చు, లేదంటే సభ్యతా సంస్కారం లేనటువంటి వాళ్ళు, అనాగరికులు కూడా ఇప్పుడు మాట్లాడినటువంటి భాష. ఎందుకంటే రాజకీయాల్లో 40 సంవత్సరాలని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఎదుటి పొలిటీషియన్ను, రాజకీయ నాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నటువంటి టైంలో చంద్రబాబు నాయుడు కనీసం తన నాలికకి మెదడుకి మధ్య కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నటువంటి పదాలు మనం చూసినాం. ఇది ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినటువంటి అనకాపల్లి సభలో ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినటువంటి మాటలు. మనం ఒక నెరేటివ్ని చూస్తున్నాం కొద్ది రోజుల నుంచి. చంద్రబాబు మీటింగ్లకు జనాలు రావడం లేదు, చంద్రబాబు చెప్పే మాటలు ఎవరు వినడం లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి ఆల్మోస్ట్ ఒక క్రైసిస్ ఉంది. సో డెఫినెట్గా వాళ్ళని ఎవరైనా పట్టించుకోవాలి అంటే ఈ స్థాయికి దిగజారి భాష మాట్లాడాలి అనేటువంటి ఒక కొత్త ఎత్తుగడ కావచ్చు, లేదంటే ఎవరినైనా అట్రాక్ట్ చేయాలంటే ఇటువంటి బూతులు మాట్లాడాలని వాళ్ళకు ఉన్నటువంటి ట్రైనర్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు ఇస్తున్నటువంటి వాటి కావచ్చు. కానీ ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు మాట్లాడతారని బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఊహించుండరు. మహిళలు ఎవరైతే ఆ మీటింగ్కి వచ్చారో కొద్ది గొప్ప వాళ్ళందరూ కూడా ఇతను ఏం మాట్లాడుతున్నారు, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు, కనీసం ఆ మర్యాద అయినా లేదా అనేటువంటిది ఈవెన్ మీటింగ్లో వెళ్ళినటువంటి వాళ్ళే చెప్పినటువంటి మాట. సో ఎంత ఫ్రస్ట్రేటెడ్గా చంద్రబాబు ఉన్నాడు, ఆయన ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ డైరెక్షన్లో పోతుంది అనేటువంటిది ఈ మాటలు చూస్తే అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా ఒక సభ్య సమాజం కావచ్చు, కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి రాజకీయ విమర్శలు చేయరు. అటు వార్డు మెంబర్లకు పోటీ చేసేవాళ్ళు, సర్పంచ్ కంటే కింది స్థాయి పోటీ చేసేవాళ్ళు కూడా ఇటువంటి భాషను ఎప్పుడు కూడా వాడరు. ఈయన ఒక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నటువంటి వ్యక్తి, పైగా 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి భాష. డెఫినెట్గా దీన్ని ప్రతి ఒక్కరు వినాలి. ఆ తర్వాత ఇతని ఏదైతే మైండ్ సెట్ కావచ్చు, లేకుంటే ఈయన మానసిక స్థితి ఎట్లా ఉంది అనేటువంటిది అంచనా వేయడానికి ఆయన చేస్తున్నటువంటి పనులు, చెప్తున్నటువంటి అబద్ధాలు, ఆయన వాడుతున్నటువంటి భాష ఒక కులబద్ద అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈశ్వర్, ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది ఈ భాష, ఎందుకు పుట్టుకొస్తోంది ఈ భాష? అదే ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి సభలో వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఆయన వెళ్ళిపోగానే ఈ రకంగా రెచ్చిపోవడం. రెండోది, ఇదే ల్యాండ్ టైటిలింగ్ గురించే కదా ఆయన మాట్లాడుతున్నారు, ఇంత పరుష పదజాలం వాడారు. మరి అది ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే మాట్లాడచ్చు కదా, ప్రధానమంత్రితో ఒక స్టేట్మెంట్ ఇప్పించవచ్చు కదా. బట్ డెఫినెట్గా ఈశ్వర్ ఒక మాట ఇంకొకటి చెప్పాలి. జగనన్న భూ హక్కు అనేటువంటి పదాన్ని వాడారు. చంద్రన్న అని ఎన్ని పథకాలు పెట్టుకున్నారు ఆయన పదంలో? 2014 రంగులేసి బొమ్మలు వేసుకున్నారు సార్. ఫోటోలు కూడా కాసేపట్లో నేను చూపిస్తాను. రైట్, ఎన్ని పథకాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు సహించలేకపోవడం అంటే, ఒక వ్యక్తి తనకంటే చాలా వయసులో చిన్నవాడు, తనకంటే రాజకీయంగా బలవంతుడైపోయాడు, ప్రజా అభిమానం తనకంటే ఎక్కువ వస్తుంది, తనకంటే ఎక్కువ మీటింగ్లకు వస్తున్నారు, తనకంటే రాజకీయ ఎత్తుగడల్లో ముందున్నాడు. కాబట్టి అతన్ని తట్టుకోలేక, అతన్ని ఎదిరించలేక రాజకీయంగా ఒక ఫ్రస్ట్రేషన్, చనిపోయినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను అనేటువంటి తెలివి, కనీసం నిజంగానే రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ నిలబడితే ఇతను పిగ్మీ అయిపోతాడు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక పిగ్మీలాగా కనిపిస్తాడు. అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కనీసం సభ్యత ఉంటుంది, మహిళలు ఉంటారు, వాళ్ళ భాష ఉంటుంది, చనిపోయిన వాళ్ళకి కనీసం ఒక మర్యాద ఇవ్వాలి అనేటువంటి అది కూడా మరిచి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా దీన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక కార్యవర్గం కావచ్చు, లేకుంటే నాయకులు కావచ్చు, దీన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారో చూడాలి. కానీ డెఫినెట్గా ప్రజలు వింటున్నారు. ప్రజలు ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైనటువంటి వాళ్ళు, ప్రతిదీ గమనిస్తున్నారు. ఒక నాయకుడు మాట్లాడుతున్నటువంటి భాష, చెప్పేటువంటి కామెంటు, ఇస్తున్నటువంటి హామీ, చెప్తున్నటువంటి అబద్ధం ప్రతిదీ గమనిస్తున్నారు. చంద్రబాబు మాటల్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఈయన డైరెక్షన్ ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. డెఫినెట్గా చంద్రబాబు కొంతమంది సలహాదారులు పెట్టుకున్నారు, కొంతమంది కోచ్లను పెట్టుకున్నాడు. దాని ప్రకారం ఆయన నేను యాక్టివ్గా లేకుంటే బలంగా ఉండి కనబడాలి అనేటువంటి ఒక జింబిక్ చేసేటువంటి ప్రయత్నం కెమెరా ముందు చేస్తున్నాడు. అదేవిధంగా నేను తిట్టగలను, ఎవరినైనా ఏమైనా అనగలను, కాబట్టి నాకు స్వేచ్ఛ ఉంది చెప్పేటువంటి ప్రయత్నంలో ఇటువంటి దరిద్రమైనటువంటి చాలా దారుణమైనటువంటి పదాలను వాడుతున్నాడు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి చూసుకున్న దిస్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా దీని మీద ఏం నెక్స్ట్ ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటుంది అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.